కొలువు రాకముందే సర్కార్ నౌకరు వస్తే ప్రజలకు మస్తు సేవ చేయొచ్చు, జనానికి ఎంతో మేలు చేసే ఛాన్స్ ఉంటది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగిని కావాలని కోరుకుంటున్నా అని సొక్కం పూసల తీరుగా చెప్తారు. తీరా కొలువెక్కినాక నిజంగా ప్రజాసేవ చేస్తారా అంటే కాదు 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 ముమ్మాటికి కాదు అన్నట్టిగో గిసొంటి కథలు పడతారు. ఓర్ని లంచాలు తీసుకునే ముచ్చటని చెప్పి ఏదో బ్యాంకులకు తీసుకొచ్చిండ్రు కదా, ఏడ చూసినా పైసల కట్టలు కడక్ కడక్ నోట్లతోని నిండు లచ్చిందేవి కలకలలాడుతున్నదని అనుకుంటున్నారా? కానీ ఇది బ్యాంకు కాదు, వాళ్ళంతా బ్యాంకులలో పనిచేసే నౌకరీదారులు కాదు. శుభ్కరణ్ పరిహార్ అనే ఓ జూనియర్ అసిస్టెంట్ ఆఫీసర్ లంచాలు తీసుకున్నట్ల సీనియారిటీ ఎంత ఉన్నదో లెక్క పెడుతున్నోళ్ళు. అవును, రాజస్థాన్ రాష్ట్రం ఉదత్ అనే ఊర్లో పంచాయతీ జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న శుభ్కరణ్ పరిహార్ ఆస్తులు లెక్క పెడితే మైండ్ బ్లాక్ అయి రెడ్ అయి వైట్ అయి దిమ్మ తిరిగి బొమ్మగానే పడుతుంది. జూనియర్ అసిస్టెంట్ లంచాలు తీసుకుంటే ఓ పెద్ద బంగ్లా, ఓ కారు, 2-3 ఎకరాల భూమి తీసుకుంటాడు కావచ్చు. కానీ మన పరిహారి ఏకంగా కిలో బంగారం, 75 లక్షల నోట్ల కట్టలు, 42 ఎకరాల భూమి, 3 పెద్ద పెద్ద విల్లాలు అంటే బంగ్లాలు బయటపడ్డాయట తను చేసిన కృషి ఫలితంగా. ఏసీబీ ఆఫీసర్లు అంజనం వేస్తే కనిపించిన కరెన్సీ ముచ్చటే ఇదంతా. వాళ్ళ కళ్ళకు దొరకకుంటున్నది ఇంకెంతున్నదో ఆలోచన చేయండ్రిగా. శుభ్కరణ్ పరిహార పని చేస్తే ఏ పాటి పరిహారం అడుగుతున్నాడో దీన్ని బట్టి తెలుస్తున్నది. పేరుకే జూనియర్ అసిస్టెంట్ కానీ లంచాలు తీసుకున్నట్ల సీనియారిటీని సంపాదించి గిట్లా మన దాకా చేరిండు. గ్రేట్ కదా. కాకపోతే కూడబెట్టిన కాసులను 3వ కంట పడకుండా మెయింటైన్ చేసేట్లా జూనియర్ తిరిగి ఉన్నాడు కాబట్టి దొరికిపోయిండు పాపం. నాకు ఆశ పెట్టిండ్రు, మూల కూర్చుంటే ముందడికి దోషిండ్రు, నాకు పెద్ద 10 ఆశలు పెట్టిండ్రు, వాళ్ళు నాశనం అవుతారు, వాళ్ళ దినాలు అవుతాయి, మా ఉసురు దాకి పోతారు. ఏంది గింతగానే ఏడుస్తున్నా అనే కదా మీరు చూసేది. ఇట్లా ఏడిసేది నేను కాదు, గీళ్ళు. మాటిచ్చి సార్ మాటిచ్చాడు చైర్పర్సన్ మీరే అని, అందుకనే నేను నామినేషన్ చేశాను. ఈరోజు వేరే వాళ్ళకి ఇచ్చేసరికి నేను మా పదవికి రాజీనామా చేసి వచ్చాను. కాంగ్రెస్ నా కౌన్సిలర్ పదవికి రాజీనామా చేశాను. సార్ మాట ఇచ్చినందుకే ఏరు దాటేదాకా ఓడమల్లన్న, ఏరు దాటినాక బోడమల్లన్న అన్నట్టు చేసినరట సొంత పార్టీ కౌన్సిలర్లను కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కడమ పార్టీ కౌన్సిలర్లను కొనుడు, ఎత్తుకపోయి దాసుడు, 10 ఆశ చూపే పార్టీలకు గుంజుడే కాదు, సొంత పార్టీ గుర్తు మీద గెలిచిన కౌన్సిలర్లను కూడా గిట్లా ఏడిపిస్తున్నారట. పరిగి మున్సిపాలిటీకి నిన్నే వైస్ చైర్మన్ చేస్తామని చెప్పి గాలి బుగ్గను ఊదితే ఉబ్బినట్టు ఉబ్బిచ్చిర్రట. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సారు నేనున్నా కదా నీకేం పర్వాలేదు అన్నట్టు ఎనుకుండి ముందడికి నడిపించినట్టు చేసిండట. నమ్మకం కలగాలని బాండ్ పేపర్ కూడా రాసి ఇచ్చిర్రట. కానీ తీరా చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలు జరిగే టయానికి ప్లేట్ పిరాయించి ఏరేటోళ్లకు పదవి ఇచ్చిర్రట. అందుకే కౌన్సిలర్ అక్కమ్మ అనేట ఆమె పరిగి పోలీస్ స్టేషన్ ముందట గిట్ల లబో దిబో అని లొల్లి చేసింది. ఈ అక్క సంగతి ఇట్టుంటే వనపర్తి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ చీర్ల రజనీ చందర్ ఏకంగా రాజీనామా చేసింది పార్టీకి. చైర్మన్ చేస్తారని ఆశ పెట్టి తీరా ఎన్నుకునే టయానికి ఏరేటోళ్లకు ఎట్లా ఎన్నుకుంటారని గీ తీరుగా ఏడుస్తున్నది. అందుకే అక్కెరకు మొక్కినప్పుడు వరం ఇయ్యని దేవుడు ఉంటే ఎంత లేకుంటే ఎంత అన్నట్టు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా రాసి కాగితం ఇచ్చిందట. గింత మోసం ఉంటదా, గింత అన్యాయం ఉంటదా? పెద్ద పదవి వస్తుందంటే కడమ కౌన్సిలర్లకు కూడా ఎన్నికల్లో ఖర్చు పెట్టుకున్నారు కావచ్చు. అందుకే కోపం కొద్దిగా ఇట్లా చేస్తున్నారట. మరి సొంత పార్టీ కార్యకర్తలకు కౌన్సిలర్లకే ఇట్లా చేస్తే కడమల పరిస్థితి ఏంది కావచ్చు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళను నమ్మి పార్టీ మారిన వాళ్ళ గతి ఏమవుతుందో ఏమో పోన్రి అని అంటున్నారట ఈ ముచ్చట తెలిసిన తెలంగాణ పబ్లిక్.